శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మన శివ సంకల్పమస్తు. మానస సరోవరం, కైలాస దర్శనం అద్భుతం, పరమాద్భుతం. అఖండ భారతంగా ఉండే కాలంలో మానస సరోవరం, కైలాసం సంపూర్ణ భారతానికి మకుటం, మధ్య భాగం మణి. క్రీస్తు శకం 7వ శతాబ్ది కాలానికి టిబెట్ ఏర్పడడంతో, టిబెట్ ఒక దేశంగా పరిగణింపబడడంతో భౌతికంగా మానస సరోవరం కొంత మనకు దూరమై ఉండవచ్చును గాక. తదుపరి 1950 అనంతరం చైనా అధీనంలోనికి వెళ్లిన కారణం చేత దర్శనం దుర్లభం అయి ఉండవచ్చును గాక. కానీ 80 దశకం నుండి మానస సరోవర యాత్ర మళ్ళీ మనకు సానుకూలంగా పరిణమించడం మంచి అవకాశం. నేటి కాలానికి మానస సరోవర దర్శనం కొంత సులభం అనే చెప్పుకోవాలి. ఎందుకు ఈ మానస సరోవరానికి వెళ్ళాలి? అక్కడ ఆలయం ఉందా? ఏ దేవుడు ఉంటాడు? అర్చన ఎవరు చేస్తారు? కొబ్బరికాయలు కొడతారా? అగరత్తులు సమర్పించవచ్చా? ఇలా అడిగేవాళ్ళు ఉంటారు. మానస సరోవరంలో ఇవేవి ఉండవు. బ్రహ్మ మనస్సులో సంకల్పం కారణం చేత ఉద్భవించిన ఈ సరస్సు మానస సరోవరం ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైనటువంటి క్షేత్రంగా ఉన్న చోట ఉన్న మంచినీటి సరస్సు. ఆ పక్కన ఉన్న కొండ ఉత్తర దిగ్భాగంలో సరస్సు, పడమర దిగ్భాగంలో కైలాస పర్వతం. తూర్పు ముఖంగా మానస సరోవరం దర్శనం చేసుకోగలుగుతాం. కైలాస పర్వతం సముద్ర మట్టానికి 4000 అడుగుల ఎత్తున ఉన్నటువంటి కొండ. అంతకు రెట్టింపుగా ఉండే ఎవరెస్ట్ పర్వతం 8000కు పైగా అడుగుల ఎత్తున ఉండే ఎవరెస్ట్ పర్వతాన్ని కూడా పర్వతారోహకులు అనేకులు అధిరోహించగలిగారు. కానీ నేటి వరకు కైలాస పర్వత అధిరోహణ ఎవరికీ సాధ్యం కాలేదు. తెల్లవారుజామున 2 గంటల నుంచి 4 గంటల మధ్యకాలంలో ఆ కొండ చుట్టూరా ఏర్పడేటటువంటి ఒక వలయం కాంతిని చూచినట్లయితే శరీరం రోమాంచితమవుతుంది. మానస సరోవరం నేపాల్, టిబెట్, చైనా, భారతం 4 దేశాలకు మధ్యన ఉన్నటువంటి అత్యద్భుతమైన దివ్యక్షేత్రం. వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన కలవారికి ఉత్తరాఖండ్ నుంచి కూడా మార్గం ఉంది. ఆలయం లేదక్కడ. ఆలయాలకు అధిపతి, ప్రపంచాలకు అధిపతి అయిన పరమేశ్వరుడే ఉన్నాడక్కడ. కైలాస పర్వతమే పరమేశ్వరుడు. మానస సరోవరంలో స్నానం చేస్తే వందల జన్మాల పాపాలన్నీ తొలగిపోతాయి. దేవతలు హంసల రూపంలో విహరించే దివ్యక్షేత్రం మానస సరోవరం. 5 డిగ్రీల నుంచి 15 డిగ్రీల వరకు ఉండే కాలం ఆ ప్రాంతానికి సంబంధించి ఎండాకాలం. అంటే మే నుంచి సెప్టెంబర్ వరకు మధ్యన ఉండేటటువంటి కాలం. ఇతర కాలాలలో -, డిగ్రీల టెంపరేచర్ ఉన్న కారణం చేత అక్కడ ఇతర ఆలయాలకు వెళితే ఏదైనా కొనుక్కు వద్దామా అనే అవకాశాలు ఉండవు సుమా. తిరుపతికి వెళ్ళినా, రామేశ్వరం వెళ్ళినా, కాశీకి వెళ్ళినా, కన్యాకుమారికి వెళ్ళినా చిత్రపటాలు దొరుకుతాయా? గంగాజలం దొరుకుతుందా? రక్ష దొరుకుతుందా? బొమ్మలు దొరుకుతాయా? షాపింగ్ చేద్దామా? చీరలు దొరుకుతాయా? ఇలా ఆలోచించేటటువంటి భక్తకోటి ఎవరు కూడా మానస సరోవరానికి వెళ్ళరు. ఆధ్యాత్మిక దృక్కోణంతో మనస్సులోనే పరమాత్ముడి ఉనికిని గ్రహించిన వాళ్ళు మాత్రమే, గుర్తించిన వాళ్ళు మాత్రమే అక్కడికి వెళతారు. మనస్సులో దైవాన్ని దర్శించడమే మానస సరోవర దర్శనం అనుకుంటే, ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో కైలాస దర్శనం కూడా అవుతుంది. దేవతల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అరుదైన ఈ అవకాశం సామాన్య భక్తులకు కూడా నేడు కాస్త ప్రయత్నం చేస్తే లభిస్తుంది. ఆలయాలలో పరమాత్ముడున్నాడు, అంతటా పరమాత్ముడున్నాడు. ఆ పరమాత్ముడిని ప్రకృతిలో గమనించే పరమాద్భుతమైన అవకాశం మానస సరోవర దర్శనం, కైలాస పర్వత పరిక్రమ. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.